6 టీవీ నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూసే ముందు పేపర్ అనాలిసిస్ గురించి మా కొలీగ్ భారతి మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే 11,500 కోట్ల పనుల రద్దు, నీటి పారుదల శాఖకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం. సో తెలంగాణలో నీటి పారుదల శాఖకు సంబంధించి అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు అనమాట. సో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టినవి కోర్టు ఆగిపోయినవి నిలిపేసేందుకు యోచన. సో ఎన్నికలకు ముందు ఏవైతే టెండర్లు కానివ్వండి, కోర్టుతో చేపట్టిన నీటి పారుదల శాఖకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వాటిని ఆపాలి అన్న ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉందన్నమాట. సో అయితే ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విలువ అయితే సుమారు 11,500 కోట్లే దాదాపు పనులు ఆపేయాలి అన్నట్టయితే ఆలోచిస్తుంది. సో వీటిలో ఎక్కువగా చెక్ డ్యామ్లు అయితే ఉన్నట్టయితే ప్రభుత్వం తెలిపింది అనమాట. సో ఇవి నీటి పారుదల శాఖకి సంబంధించిన పనులు ఏవైతే ఆగనున్నాయో వాటికి సంబంధించిన వార్తని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు. సో ఈ ఇమేజ్లో మనం చూసుకోవచ్చు అనమాట. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ ఏదైతే జరిగిందో అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మా మెడికల్ కాలేజ్లు వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ అన్న ఒక వార్త అయితే మనం వార్తల్లో చూసామన్నమాట. ముందున్న వార్తలో చూసాం. ప్రస్తుతానికైతే తెల్ల రేషన్ కార్డ్ లేకపోయినా కూడా అమల్లోకి వస్తాయి అన్నట్టయితే ప్రభుత్వం స్పష్టం చేసేది అనమాట. 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో వాటికి తెల్ల రేషన్ కార్డ్ అవసరం లేదు, రేషన్ కార్డ్ లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది అని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో వైట్ రేషన్ కార్డ్తో వైట్ రేషన్ కార్డ్ లేకపోయినా ఆరోగ్యశ్రీ చేసుకోవచ్చు అన్న ప్రభుత్వం దానికి అనుసంధానంగా ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా డిజిటల్ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయనుంది ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా. సో దానికి సంబంధించిన వార్త మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు ఇక్కడ. సో మనం మరిన్ని వార్తల్లోకి వెళ్తే, సో టికెట్ కోసం పోటాపోటీ రాజ్యసభ, లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్లో సందడి. సో రాజ్యసభ మరియు లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ సందడి మొత్తం కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో టికెట్ కోసం పోటాపోటీలు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి ప్రధానంగా ఈనాడులో చూసుకున్న వార్తలు. సో ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా ప్రధానంగా మెయిన్ హెడ్లైన్తోనే తెల్ల రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్యశ్రీ నిబంధనలను సడలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఉన్న డిజిటల్ హెల్త్ ప్రొవైడ్ని క్రియేట్ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందన్నమాట. సో అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటిలోనే ఫిజియోథెరపీ కానివ్వండి, పారామెడికల్ కాలేజీలు కానివ్వండి ఉండాలి అన్న ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది ఇంకోసారి మనం రెండోసారి వార్తను చూసుకున్నట్టయితే ఇది దీనికి సంబంధించిన సమాచారం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హెటిరోకు భూ సంతృప్తనపై దర్యాప్తు, హైకోర్టు వద్దన్న 4,000 కోట్ల విలువైన భూమి దారాదత్తం. సో ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన వార్తే. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలో ఒకటని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో 30 లక్షలకే లీజు కట్టబెట్టిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి ట్రస్ట్కు 15 ఎకరాలు, సో 4,000 కోట్లు విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో అవి 30 లక్షలకే ఒక సంస్థకి, ఒక ట్రస్ట్కి అయితే దారాదత్తం చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. సో ఏడాదికి ఎకరానికి 2 లక్షల చొప్పున సాయి సింధు ఫౌండేషన్కి అప్పగింత. సో ఒక సంవత్సరానికి ఒక ఎకరాకి 2 లక్షలే, కేవలం 2 లక్షలకే లీజ్కి ఇచ్చినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందో వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది అనడంలో తప్పు ఎంతైతే నిజం ఉందో దానికి సంబంధించిన ఒక వార్త ఇది. సో ఇక్కడ మరిన్ని వార్తల్లో మనం చూసుకున్నట్లయితే గవర్నర్ది గలీజ్ ప్రసంగం, కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు. సో ఎవరైతే గవర్నర్ తమిళసై ఉన్నారో ఆమెపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన ఒక సంచలన వాక్యాన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల గవర్నర్ తమిళసై మాట్లాడుతున్నారు. ఆమె పాల్గొన్న సమావేశాలు కానివ్వండి వేటిలో అయినా ఒక గల్లీ కార్యకర్తలానే బిహేవ్ చేస్తున్నారు అని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే స్పష్టం చేశారనమాట. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని మాటలు కూడా అన్నారు. సో అవి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ళు పనిచేశాం,
ఒకరిద్దరు బీఆర్ఎస్ను వీడినా నష్టమేమీ లేదు, వెళ్ళే వారిని ఆపొద్దు, ఆ స్థానంలో కొత్త వాళ్ళు. సో మనందరికీ తెలిసినట్టు సుమారు 5 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన వేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటంటే ఒకరిద్దరు పార్టీని విడినా నష్టం, పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, ఆ స్థానంలో వేరే వాళ్ళు వస్తారని, వెళ్ళే వారిని పార్టీ ఎప్పుడు ఆపదని అయితే ఇక్కడ స్పష్టం చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు, అందుకే సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయని వస్తే కుండలే ఉన్నాయంటే అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డికి కనీసం ముందు సీఎం అవ్వడానికన్నా ముందు కనీసం మంత్రిగా కూడా ఆయనకి ఒక అవగాహన లేదు అన్నట్టయితే కేటీఆర్ స్పష్టం చేశారనమాట. సో ఇది చేవెళ్లలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో చేవెళ్లలో సమావేశం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇమేజ్ లో చూడొచ్చు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మోదీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు, నియంతృత్వంపైవే ఆయన మొగ్గు, పుతిన్లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం. సో ఇవి ఖర్గే చేసిన మాటలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలు అవుతాయి అని కూడా స్పష్టం చేశారనమాట. రష్యాలో పుతిన్ ఎలాగైతే పాలన సాగిస్తున్నాడో అలాగే మోడీ కూడా దేశాన్ని ఇలాగే పాలిస్తున్నాడు అని అయితే స్పష్టం చేశారనమాట. సో ఇవి ప్రధానంగా మనం జ్యోతిలో చూసుకున్న వార్తలు. సో ఇక రాజ్యసభ ఎన్నికలు 27న. సో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నెల 8 వచ్చే నెల 8న అయితే నోటిఫికేషన్ విడుదల కానుందనమాట. సో 15 తేదీ వరకు నామినేషన్ స్వీకరణ అయితే జరుగుతుంది. 8 నుండి 15 వరకు నామినేషన్ స్వీకరణ అయితే జరుగుతుంది. సో అలాగే తెలంగాణ ఏపీలో 3 చోట్ల 3 సీట్ల చొప్పున ఖాళీ. సో దీనికి సంబంధించి 2 రాష్ట్రాలు కలిపి 3 సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ బ్యానర్ వార్తల్లో కూడా మనం చూసుకోవచ్చు, మోడీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు అన్న ఖర్గే మాటలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మన అందరికీ తెలిసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ చలాన్లు ఉన్నాయో వాటిపైన డిస్కౌంట్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి రేపటితో క్లోజ్ అని ఒక వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ముగుస్తున్న గడువు, రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్. ట్రాఫిక్ పోలీస్ ఈ చలాన్ల విభాగం ఇన్ఛార్జ్లో సిఐ అనిల్. సో ప్రస్తుతానికైతే రేపటితో ఆ డిస్కౌంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముగియనుందనమాట. ఆన్లైన్ డిస్కౌంట్ స్కీమ్ ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఈ డిస్కౌంట్ కాలంలో ఏదైతే బిల్లులు వసూలయ్యాయో అవి 1.53 కోట్ల చలాన్లు అయితే క్లియర్ అయినట్టు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారనమాట. సో మనం మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే టార్గెట్ బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్, సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తం నాయకులు. సో ప్రస్తుతం అందరికీ తెలిసినట్టు ఇందాక కూడా చూసాం మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధినేత సీఎం రేవంత్ రెడ్డిని అయితే వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు అయితే కలిశారనమాట. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన స్పష్టం ఏంటంటే బీఆర్ఎస్ ని ఎమ్మెల్యేలని తన వైపు లాక్కోవడానికే, కాంగ్రెస్ వైపు లాక్కోవడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిస్తుంది అనమాట. సో అయితే 26 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చే వరకు వెయిటింగ్. సో 1, 2, 3 కాకుండా కేవలం 1, 2, 3తో సరిపోదు, 26 మంది వచ్చే వరకు వెయిట్ చేయాలి అన్నట్టయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే వ్యూహం చర్చిస్తుంది అనమాట. సో ఆ తర్వాతే లెజిస్లేటివ్ పార్టీ మెజారిటీ. సో దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ వైపు లాక్కోవడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎమ్మెల్యేలు కలిశారో వాళ్ళకి సంబంధించిన విజువల్ కూడా ఇక్కడ కింద వేశారనమాట. 4 ఎమ్మెల్యేలు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జీవో 59 ఫైల్ రీవెరిఫికేషన్, భూముల క్రమబద్ధీకరణ జరిగిన ప్రతి ఫైల్ను పునఃపరిశీలన. సో జీవో 59లో జరిగిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆమోదించబడిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేయడానికి సర్కార్ అయితే ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఆ ఫైల్స్ రీవెరిఫికేషన్ జరగాల్సిన ఫైల్స్ ఏవైతే అవి సుమారు 1000కి పైగా ఫైల్స్ ఉన్నాయని అవి ఆగిపోయినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో అక్రమాలు జరిగినట్టు గతంలోనే ఆరోపణలు. జీవో 59లో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో కూడా వచ్చాయని, కానీ గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇవి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేడిగడ్డ డ్యామేజ్ పై రిపోర్ట్ ఇవ్వండి, గత ప్రభుత్వంలోనూ 2 లేఖలను, అప్పటి సర్కార్ నుంచి నో రెస్పాన్స్. సో మేడిగడ్డ డ్యామేజ్ పై నివేదిక ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వానికి కూడా నోటిఫికేషన్ అందించినా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అనేటైతే ఇక్కడ స్పష్టం చేసింది. 3 నెలలుగా చెల్లించని అసలు వడ్డీలు, దీనికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి గత 3 నెలలుగా రాలేదు అని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా చూసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4 వారాల్లో నివేదిక ఇవ్వండి, సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీఓ నోటీసులు, విద్యార్థిని పోలీసులు జుట్టు పట్టుకొని లాకెళ్లిన ఘటనపై సీరియస్. సో ఇమేజ్ మనం ఒక వారం కిందటి నుంచి మనం ఈ వార్త అయితే ప్రతి పత్రికలోను ప్రతి న్యూస్ ఛానల్లోనూ మనం ఈ వార్తను చూడొచ్చు అనమాట. సో ఏదైతే ధర్నా చేస్తున్న విద్యార్థిని పోలీస్ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా జుట్టు పట్టుకొని లాకెళ్లిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ప్రస్తుతం కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేసినట్టు ఇక్కడ వార్తుంది. అలాగే సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా అందజేసింది అనమాట. దీనిపై వివరణ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలి అని స్పష్టంగా నివేదిక అందించింది, నోటీసులు అయితే అందించింది. సో వైట్ రేషన్ కార్డ్ ఇందాక మనం చూసుకున్న ముందు పత్రికల్లో కూడా వైట్ రేషన్ కార్డ్కి సంబంధించిన వార్త చూసుకున్నాం. సో అదే వార్తను మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఆరోగ్యశ్రీకి వైట్ రేషన్ కార్డ్ అవసరమా, నిబంధనలు సడలించే అంశాన్ని సీరియస్గా పరిశీలించండి. సో ఆ వైట్ రేషన్ కార్డ్ అవసరమా ఆరోగ్యశ్రీకి అన్నట్టయితే దానిపై క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారనమాట, అధికారులకు ఆదేశించారు. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్, దాంతో ఆరోగ్యశ్రీ అనుసంధానం సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రతి పత్రికలోనూ మనం చూసుకున్నట్టయితే హెల్త్కి సంబంధించిన డిజిటల్ కార్డ్ ఏదైతే క్రియేట్ అవ్వనుందో త్వరలో, దానికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇందాక మనం చూసుకున్నాం హెటిరోకు భూములు లీజ్ రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. సో ఏవైతే భూములు లీజ్కి తీసుకున్నారో వాటి ఆ నిర్మాణాలు కూడా రద్దు చేయాలి, దానిపై అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చే వరకు ప్రస్తుత నిర్మాణాలు ఏవి చేపట్టకూడదు అని అయితే ఇక్కడ స్పష్టంగా వార్త కనిపిస్తుంది అనమాట. సో అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం, గ్రీన్ లైన్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి, గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక. సో ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అర్హులకి అందాలి అన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. సో గ్రీన్ లైన్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి, గ్రామ సభల ద్వారా అయితే అర్హుల్ని ఎంపిక చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వార్త ఇది కూడా అని చెప్పుకోవచ్చు. సో విద్యుత్ సంస్థల డైరెక్టర్పై వేటు, డిస్కిమ్ నుంచి 11 మంది, ట్రాన్స్కో జైన్కో నుంచి 10 మంది తొలగింపు. సో విద్యుత్ శాఖకు సంబంధించిన వార్త ఇది. ఇందులో అయితే 11 మంది ట్రాన్స్కోలు మరియు 10 మంది జైన్కో నుంచి అయితే తొలగించబడ్డారనమాట. సో ఇదే నేపథ్యంలో వాళ్ళ విధులకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. సో ట్రాన్స్కో జైన్కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్లు, సో డైరెక్టర్లు ఎవరైతే ఉన్నాయో ఎవరైతే సస్పెండ్ చేశారో, ఎవరైతే విధుల నుంచి తొలగించారో వాటికి సంబంధించిన భర్తీ నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయన్నమాట. సో రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లు, 27 పోలింగ్. సో ఇది కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి పత్రికలోనూ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి వైట్ రేషన్ కార్డ్కి సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించి వైట్ రేషన్ కార్డ్ అవసరం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ ఆరోగ్యశ్రీ అందాలి, దానికి సంబంధించి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అయితే త్వరలో క్రియేట్ కానుంది. దానికి సంబంధించిన వార్త మనం ప్రతి పత్రికలోనూ ప్రధానంగా చూసామన్నమాట. సో ఇవి వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తలు. సో మరిన్ని వార్తా విశేషాలు మా కొలికి ఆనంద్ అందిస్తారు. ఆనంద్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ భారతి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్